చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. మీరు సాహిత్యం గురించి, ఈ నృత్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు డీప్ రూటెడ్‌గా డివోషన్ కూడా టచ్ ఉండాలి. యాక్చువల్‌గా మనం ఈ డాన్స్ బ్యాలే ఎందుకు చేస్తున్నాం? దీని కనెక్షన్ ఏంటి? ఎందుకని ఆ దేవుడిది చేస్తున్నాం? ఆ నృత్యాన్ని మనం ఎందుకు నర్తిస్తున్నాం? ఇలాంటివన్నీ కూడా ఉండాలి కదా! యూ మస్ట్ అండ్ యూ షుడ్ నో అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ కదా! కోర్స్ అండి. ఎందుకంటే డాన్స్ అనేవి చాలా డీప్ రూటెడ్ అది మనకి. ఎందుకంటే మనమే కాదు. హ్మ్. అంటే అనిమల్స్ అంటే జంతువులు, మిగతా ప్రాణులు కూడా డాన్స్ చేస్తాయి. మీకు తెలిస్తే యాక్చువల్‌గా అవును. ఒక పక్షి ఉందనుకోండి, ఒక 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 లేడీ బర్డ్‌ని ఆకర్షించుకోవాలంటే ఆఖరికి యాహ్! నెమలిని తీసుకున్నా సరే, నెమలి గాని, ఏ పక్షి గాని అసలు అవి డాన్స్ చేస్తాయి. అసలు ఎంత అద్భుతంగా అవే స్టేజ్‌లాగా మొత్తాన్ని సెట్ చేసేసుకుని కలర్‌ఫుల్‌గా హ్మ్. గింజలన్నీ వేసుకొని అంటే మనకి ప్రకృతిలోనే కనిపిస్తుంది అవి. మన మూలాలు. హ్మ్. ప్రకృతిని చూస్తే ప్రతి ఇప్పుడు ఏనుగుని తీసుకున్నా మీరు చూడొచ్చు. ఒక సర్పాన్ని తీసుకున్నా చూడొచ్చు. అసలు అవి సంగీతానికి ఇట్లా మైమరిచి ఇట్లా ఆడుతున్న మన పశువుల్ని, గోమాతలను అవును. చూస్తే తెలుస్తుంది. చాలా అంటే శిశుర్వేతి, పశుర్వేతి. పశుర్వేతి అని అంటున్నాం గదా! హ్మ్. అట్లానే. కానీ మన మానవులకి మాత్రం ఉన్న ఒక శక్తి ఏంటంటే వాక్కు. వాక్కు. ఇన్ని కోట్ల జన అంటే జీవరాశుల్లో ఒక ఇంత వాక్కు, ఇంత పవరు, ఇంత ఎక్స్‌ప్రెషన్‌ని ఇది నేను అనుకుంటున్నాను అని వాగ్ధాటిగా అలా హ్మ్. చెప్పగలగటం గానీ, మాట్లాడడం గానీ, ఆ శక్తి ఉన్నది ఒక మనకి మాత్రమే. అంటే ఒక మానవులుగా మనం పుట్టినప్పుడు. అప్పుడు మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. ట్రూ. కదా! సో అన్నిటితో కనెక్షన్ కూడా ఉండాలి అలాగే. అట్లనే కనెక్షన్. ఎందుకంటే డాన్స్ చేస్తున్నప్పుడు మనలో ఉన్న షట్‌చక్రాలు అదే గదా చెప్పారు. ఇప్పుడు ఎవరు ఏ ఒక జెన్ ఫాలో అవుతున్నా, లేదు మన మెడిటేషన్ బౌద్ధిజం ఫాలో అవుతున్నా, మన హిందూయిజం మాట్లాడుతున్నా, ఒక ఒక ధ్యానం చేస్తున్నా, ఒక జపం చేస్తున్నా, ఈ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మన మన లోపలుండే షట్‌చక్రాలు అంటే 6 చక్రాలు. 6 చక్రాలు మూలం నుంచి అంటే మూలాధార నుంచి సహస్రార వరకు వెళ్ళే ఆ ఛానెల్స్‌ని టచ్ చేస్తూ వెళ్తుంది గదా! ఇప్పుడు హ్మ్. అది మనం డాన్స్‌లోనే కాదండి. ఒక సినిమా చూసినప్పుడు కూడా కలుగుతది. ఒక్కొక్క క్యారెక్టర్‌ని మనం ఆపాదించుకొని చూసినప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి ఆ క్యారెక్టర్ ఏం చేస్తుందంటే ఒక హారర్ మూవీ చేస్తున్నా, ఒక్కొక్క పేథాస్ సీన్ జరుగుతున్నా మనకే తెలియకుండా అశ్రువులు అంటే కళ్ళనీళ్ళు కారిపోతూ ఉంటాయి. లేకపోతే మనకే తెలియకుండా హార్పిలేషన్ అంటే ఒళ్ళు జలతరించే ఇవన్నీ వాళ్ళు ఆ సిట్యుయేషన్‌లో ఉండరు. బట్ మనం ఆపాదించుకుంటాం గదా! హ్మ్. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ హ్యాపెన్స్ త్రూ మూవీస్ నార్ త్రూ డాన్స్. అందుకనే కళ అనేది చాలా గొప్పది. హ్మ్. కళ చాలా గొప్పది. యాహ్! సో, ఇప్పుడు పూజలు ఇలాంటివి నమ్మకం ఇవన్నీ కూడా ఉన్నాయా? దేవుడు, భక్తి మీకు? ఏది నమ్మకపోతే ఇంకేం నమ్ముతామండి? సరే యాహ్! ఏది నమ్మను. బాగుంది. హ్మ్. మరి ఏం నమ్ముతాం మనం? ఇప్పుడు నేనున్నానని నేను నమ్మాలన్నప్పుడు నాకొక తల్లిదండ్రులున్నారు. హ్మ్. నా తల్లిదండ్రులు నేను నమ్మాలి. ఇక్కడ ఏదో ఒక పవర్ లేకపోతే మనందరం ఎట్లా నడుస్తున్నాం? ఎలా అన్నీ పని జేసుకోగలుగుతున్నాం? అంటే ఇంత పెద్ద భూప్రపంచంలో ఇన్ని కోట్ల వేల జనాభాలో నేనెళ్ళి అందరితో మాట్లాడలేను గదా! హ్మ్. అందరూ వచ్చి నాతో మాట్లాడలేరు గదా! మనకి కొన్ని కనెక్టివిటీస్ ఉంటాయి. అట్లానే పనులవుతాయి. అట్లనే ప్రతి పని గాని, ప్రతి వ్యవస్థ గాని, ప్రతి హ్మ్, సం ఆహ్, సంపాదన ఆర్జించటం గాని అన్నీ దట్ ఆర్ ఆల్ గోస్ ఇట్స్ ఎ కనెక్టివిటీ. హ్మ్. అది అది నమ్మకాలతోటి పని లేదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని అంటే ఏంటి? దేవుడు లేడని అంటే ఏమిటి? కానీ నడిచే వ్యవస్థ ఒకటి నడుస్తుంది గదా! దానికి ఏ పట్టు లేకుండానే నడుస్తుందా? ఒక ఆధారం ఏదో ఉంటుంది ఏదో కదా! ఒక ఆధారం ఉండాలి కదా! నేను దేన్ని నమ్మనను. ఓకే. గుడ్. వెరీ గుడ్. ఇంక దేన్ని నమ్ముతాం మనం? హ్మ్. మనకి ఊపిరున్నంత వరకు మనం నమ్మి తీరాలి. ఏదో ఒక దాన్ని నమ్మకపోతే ఎలా అవుతది? ఇప్పుడు ఈ రోజు నేను తిండి తిన్నాను. రేపటికి తింటాను. ఆ మరుసటి రోజు తింటాను. ఇవన్నీ కూడా నమ్మక వ్యవస్థే గదా! ఆ వ్యవస్థ నడవాలంటే ఒక ఆధారం ఉండాలి. ఆ ఆధారాన్నే నువ్వు ఏ పేరు పెట్టుకున్నా సరే, నువ్వని కాదు. అంటే నేను ఎవరైనా. ఎవ్వరైనా సరే. ఎవరికి వారికి వాళ్ళే. వాళ్ళల్లోనే దేవుళ్ళు చూసుకోవాలి. వాళ్ళల్లోనే దానికి దేవుళ్ళని పెట్టుకుంటారు. పవర్ అని పెట్టుకుంటారు. ఇంకోటని పెట్టుకుంటారు. దట్ డజంట్ మ్యాటర్. ఆ నడిపించే శక్తికి నువ్వు నమ్మితే ఏంటి? నమ్మకపోతే ఏంటి? హ్మ్. ఇప్పుడు సూర్యుడు రావటం లేదా?
కాదు కదా, అన్నమాచార్యులు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇదేంటి అన్నమాచార్యులు ఒక కృతి రాశారు కదండి, ఏదంటే ఏదేంటిది ఎండ ఇది ఒక ధనవంతుడికే పడుతుందా, వీడికి పడదా అనే ఒక అన్నమాచార్య కృతి ఉంది, కీర్తన. ఆయన అన్నట్టు సూర్యుడు అనేవాడు కదా, పాడొచ్చు కదా. అయ్యో వద్దండి, అట్లా కాదు, పాడేసాను అంతే. చాలా కొంచెం అది హమ్ చేయండి, కొంచెం పాడకండి, హమ్ చేయండి. వదిలేండి, పాడతాను డెఫినెట్గా పాడతాను. దానికన్నా జతులు చెప్తాను, చాలా బాగుంటాయి. అంటే ఇట్ గివ్స్ అ గ్రిప్ అనమాట, చాలా బాగుంటుంది. పాటలు సింగర్స్ పాడాలి. ఇప్పుడు మేము గురువులు కాబట్టి పాటల కన్నా కూడా జతులు చెప్పామనుకోండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓకే, సో రోజు పూజలు చేస్తారు. పూజలని అంటే ఎవరు ఏది నమ్మకాలు ఉంటే అది, అంటే నా వరకు నేను నేను చేసేది నేను నమ్మాలి, నేను నమ్మిన దాన్ని జనానికి చెప్పాలి. ఇప్పుడు కృష్ణుడి గురించి నేను ఒక కీర్తన చేస్తా, రాముడి గురించి చేస్తా, లేదు నరసింహస్వామి గురించి చేస్తా. అప్పుడు ఆయన నమ్మకపోతే, ఆ నమ్మకాలు నేను ముందు పెట్టకపోతే, అప్పుడు నేనే నమ్మకపోతే నేనేం ముందుకు నడిపిస్తాను, ఏమి జనానికి చెప్పగలను నేను? అందుకనే ఐ బిలీవ్ దెర్ ఇస్ సమ్ పవర్. అదే చెప్పాను కదా, దానికి ఏ పేరన్నా పెట్టుకోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఇప్పుడు డాన్సర్గా మీరు మొత్తం ఒక ప్రపంచం తిరిగి వచ్చారు, మీరేం చేశారో, మీరేం అనుభవించారో దాన్ని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక డాన్సర్ అయిన తర్వాత యూజువల్గానే ఇప్పటిదాకా మనం తెలుగు ఫిల్మ్ హిస్టరీ చూసినప్పుడు విశ్వనాథ్ గారు ఇలాంటివి ఏమైనా సినిమాల్లో ఆర్టిస్టులను పెట్టుకోవాలి, ఒక కూచిపూడి డాన్సర్ని పెట్టుకోవాలి అనుకుంటే ఆల్రెడీ వెల్ ట్రైన్డో లేకుంటే పర్ఫార్మెన్సెస్ ఇస్తున్న వాళ్ళనో తీసుకుని ఆపర్చునిటీస్ ఇస్తారనేది మీరెందుకు కనిపించలేదు? అలా మీరు ఆయన కళ్ళలో ఎందుకు పడలేదు? లేదు, ఆయన మొదటి సినిమాలు అంటే నాకు ఫస్ట్ మొదటి తెరంగేట్రం ఆయన సినిమాతోటే స్టార్ట్ అయిందండి. విశ్వనాథ్ గారి సినిమా చందమామ రావే జాబిల్లి రావే, ఆ పాటతోటి నేను యాక్చువల్గా మా వెంపటి చిన్న సత్యం గారు, మా గురువు గారు, ఆయన ఆశీర్వాదంతో నేను ఆ సినిమాలో నన్ను తీసుకున్నారు. శేషు మాస్టర్ గారు వచ్చి విశ్వనాథ్ గారి ఆశీర్వాదంతో ఫస్ట్ ఆయనకి కాళ్ళకి నమస్కారం పెట్టి నేను తెరంగేట్రం అయింది నాకు. సిరిసిరి మూవ్ కాదు, ఇది సిరివెన్నెల. సో సిరివెన్నెల సినిమాలో మీరు అప్పుడు చేసింది చాలా చిన్ని కృష్ణుడు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రం చేశారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక హీరోయిన్ గానో మిమ్మల్ని అలా ఎందుకు తెలుసా? ప్లేస్మెంట్ ఏమో, ఎందుకంటే మా ఇల్లు ఇక్కడ ఉంటే చంద్రబాబు అంకుల్ వాళ్ళ ఇల్లు ఇక్కడ, పక్కనే విశ్వనాథ్ గారి ఇల్లు. చిన్నప్పటి నుంచి నన్ను చూసేసరికి నేను హీరోయిన్ గా కనిపించిన ఉండనేమో. అలా ఎలా అసలు డాన్సర్ గా కనిపించవచ్చు? డాన్సర్ గానే కనిపించాను. డాన్సర్ని తీసుకుని వాళ్ళు ట్రయల్ చేయాలంటే మరి నాకు తెలియలేదు ఎందుకు ఏంటి అని. మిగతా వాళ్ళందరూ ట్రై చేశారు అండ్ దే ప్రూవ్డ్ ఇట్. ఐఎమ్ హీరోయిన్. అండ్ ఇప్పుడు మలయాళం తులసీదాస్ గారి సినిమా చెప్పాను కదండి, దాంట్లో డాన్సరే, మొత్తం డాన్సింగే. మీరు ఆ సాంగ్ చూస్తే తెలుసు, గణపతి పాదం అనే ఒక సాంగ్, మొత్తం అంత డాన్సే. కానీ ఆ టైం ఫ్రేమ్కి నేను బహుశా నేను ప్రయత్నించలేదు ఏమో, అంటే ఇట్స్ ఆల్ రిటర్న్ ఇన్. అది ఇది చేయలేదే, అది చేయలేదే, ఏమో నాకు అది దాన్ని ఎలా స్పందించాలో తెలియలేదు. ఇంత స్పందిస్తున్నప్పుడు అలాంటి వాటికి చిన్నవిగా స్పందించాలో. కాకపోతే ఏంటంటే ఒక ఎవ్రీ ఆర్టిస్ట్, అంటే ఇప్పుడు నేను డాన్సర్ని అవన్నీ తీసి పక్కన పెడితే ప్రతి ఒక్కరికి విశ్వనాథ్ గారంత పెద్ద డైరెక్టర్లతోటి వర్క్ చేయాలి అనే ఒక అంబిషన్స్ ఉంటాయి. నాకు ఉన్నాయి, డెఫినెట్గా లేదు అని చెప్పను, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అది అవ్వలేదే అయ్యయ్యో అనుకునేది లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో విశ్వనాథ్ గారు అలా చెప్తే ఈ రోజుల్లో ఉన్న డైరెక్టర్సు ఇంకా కొత్తదనంగా చక్కగా చెప్తున్నారు. కాకపోతే మనం అక్కడ ఆగిపోకూడదు కదా. ఇప్పుడు విశ్వనాథ్ గారు వచ్చేంత వరకు దానికి ముందు మన పూర్వం దర్శకులు చెప్పినవన్నీ మనం చూస్తూ వచ్చాం. మన జనరేషన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ జనరేషన్ బికాస్ వీ నో హౌ మాన్యువల్ ఈజ్ వర్కింగ్, హౌ టెక్నికల్ ఈజ్ వర్కింగ్. అండ్ అది ఫేడ్ అయిపోవడం చూసాం, కొత్త తరాన్ని చూస్తున్నాం. కొత్త తరం చేస్తున్న మంచి మంచి పనులు, అంటే ఇప్పుడు రాస్తున్న రైటర్స్ కానీ, ఇప్పుడు తీస్తున్న డైరెక్టర్స్ కానీ, ఇప్పుడు మంచి మంచి సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు వచ్చినాయండి. ఆఖరికి నేను మొన్న 8 వసంతాలు వచ్చింది, అది ఎంత బాగుంది అసలు. ఆ డైరెక్టర్ గారు అసలు ఫణీందర్ గారు, ఆయన ఎంత బాగా తీశారు అసలు సినిమాని. ఈవెన్ ఐ ఫెల్ట్ లవ్ విత్ దట్ మూవీ. అంటే నాలోని ఒక తెలియని స్పందన బయటకు వచ్చింది. అట్లానే మొన్న ఒక సినిమా, ఇప్పుడు దీనికి సినిమా అదేంటిది
ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయినాయి అనిల్ రావుపూడి గారి సినిమా కానీ ఎంత బాగున్నాయి. ఇప్పుడు దాంతో ఆగిపోకూడదు. క్లాసిజం అంటే ఇప్పుడు మోడర్నిటీ ఎక్కువైపోయింది కాబట్టి మనం దాంతో అయ్యో అవి మంచి అవి వాటిని కొట్టేవాళ్ళు రారు. అది ఎవర్ గ్రీన్ క్లాస్ ఎవర్ గ్రీన్, అందుకనే దాన్ని ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అన్నారు. కానీ దాంతో ఒక వ్యవస్థ ఆగిపోతుందా? కాదు కదా. ఇప్పుడు దాన్ని ఎంత ఆపాదిస్తున్నామో మనలాంటి వాళ్ళు దాన్ని ఆపోదించి మన ముందు జనరేషన్ ఉన్న వాళ్ళకి మనం ఒక వారధిగా తయారవ్వాలే తప్పితే ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు నేనున్నప్పుడు మా అమ్మ ఒకలాగా ఆలోచించేవారు, నేను ఒకలాగా ఆలోచించేదాన్ని. కాదు నీ వ్యవస్థ తప్పు అని అంటే నేను అక్కడతో ఆగిపోయి ఉండేదాన్ని కదా. ఈరోజు నేను ప్రపంచం అంతా తిరిగి వస్తున్నాను. ఇట్లా పలు పిల్లలకి అంటే డిఫరెంట్ కల్చర్స్, ఇప్పుడు భారతీయులకే కాదు కదా నేను నేర్పించేది, అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నాను. అసలు మన కల్చర్ తెలియదు, ఏమీ తెలియదు. నేను ఇంత తిరగగలుగుతున్నాను, మన సాంప్రదాయాన్ని, మన కూచిపూడి యొక్క కళని నేను అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాను అని అంటే అది ఎంత పెద్ద గొప్ప విషయం. ఇప్పుడు వాళ్ళు అది ఆపాదించి అది ఒప్పుకున్నారు కాబట్టే కదా మనం చేయగలుగుతున్నాము. అట్లానే ఇప్పుడున్న రైటర్స్, డైరెక్టర్స్ ఇప్పుడు ఎంత కొత్తదనంగా చూపించగలుగుతున్నాము. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. పాప వాళ్ళు కూడా ఏం చేస్తారండి కదా. సో